హలో ఫ్రెండ్స్, ఇంటింటి రామాయణ సీరియల్ ఇవాళ ఎపిసోడ్ మామూలు అంటే మామూలుగా లేదనమాట. అదిరిపోయింది. రాజేంద్ర ప్రసాద్ అయితే అవనికి గిఫ్ట్గా స్కూటీ అయితే కొనిస్తాడనమాట. ఇక ఆ బండి మీద పార్వతిని అయితే ఎక్కించుకొని తొలి రైడ్ అయితే చేస్తారనమాట. అసలు ఇందుకు పార్వతి ఎలా ఒప్పుకుంది? అసలు వాళ్ళిద్దరికి అసలు పడదు కదా. మరి అక్షయ్ ఊరుకున్నాడా? అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనుకుంటున్నారా? అసలు ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. పల్లవి శ్రేయ అయితే వీళ్ళు తాగొచ్చి మనల్ని ఎలా కొడుతున్నారు కదా అని చెప్పేసి ఇక కావాలని తాగకపోయినా తాగినట్లు యాక్టింగ్ చేసి మరీ ఇద్దరినైతే కొడతారనమాట. ఇక ఇదేదో తాగేసి కొట్టినట్లుగా లేదు, మన మీద పగబట్టి కొట్టినట్లుందని చెప్పేసి కమల్ శ్రీకర్కి అయితే డౌట్ వస్తుందన్నమాట. ఇక కమల్ అయితే వెంటనే లోపలికి అయితే వెళ్ళి అసలు వీళ్ళు మందు తాగారో లేదో చెక్ చేద్దామని చెప్పేసి మిషన్ అయితే తీసుకొస్తాడు. ఇక ముందు పల్లవిని అయితే ఏయ్ ఇందులో ఓదవే, అసలు నువ్వు మందు తాగావో లేక యాక్టింగ్ చేస్తున్నావో తెలుస్తుందని చెప్పేసి అంటాడనమాట. ఇక పల్లవి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. వామ్మో వీడికి నిజం తెలిస్తే ఏం చేస్తాడు ఏంటి అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట. ఇక కమల వదిలిపెట్టకపోయేసరికి మిషన్ పైపులో అయితే ఊదుతుందనమాట. తీరా చూస్తే అందులో ఆల్కహాల్ 0 లెవెల్ అని చెప్పేసి వస్తుందన్నమాట. అమ్మో అన్నయ్య వీళ్ళు మందు తాగలేదు, యాక్ట్ చేస్తున్నారని చెప్పేసి కమల అయితే చెప్తాడు. ఏయ్ నువ్వు కూడా ఓదవి అని చెప్పేసి శ్రీకర్ అయితే శ్రేయాని బలవంతం చేయగానే మేము తాగలేదండి అని చెప్పేసి శ్రేయ అయితే ఒప్పేసుకుంటుంది అనమాట. ఇక నిజం తెలిసి నాకు ఊరుకుంటారా? ఇద్దరినైతే రూమ్లోకి తీసుకెళ్ళి ఇద్దరైతే బాగా కొడతారనమాట. ఇక తర్వాత సీన్లో ఇంటికి వెళ్ళడానికి అని చెప్పేసి రెడీ అవ్వకుండా పార్వతి అయితే దిగులుగా కూర్చొని ఉంటుంది అనమాట. ఇక భానుమతి అయితే వచ్చి ఏంటి పార్వతి ఇంకా రెడీ అవ్వలేదని చెప్పేసి అడుగుతుంది. అక్కడి పరిస్థితులు బాగాలేవని వెళ్ళాల్సి వస్తుంది, కానీ నాకు అసలు వెళ్ళాలని లేదత్తయ్య. అక్షయ్కి కాఫీ కలుపుకోవడం కూడా రాదు. ఇక మీకు ఈ వయసులో ఇంటి పని వంట పని అప్పచెప్పి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. ఏంటి అవన్నీ నేను చూసుకుంటానులే, నువ్వు ప్రశాంతంగా వెళ్ళిరా అని చెప్పేసి భానుమతి అయితే అంటది. ఇక ఇంతలో అక్షయ్ రాగానే పార్వతి అయితే రే నాన్న నేను వెళ్ళి కొద్ది రోజుల్లో వచ్చేస్తాను, నేను లేనని చెప్పి ఆవని నిన్ను బొట్టలో వేసుకోవడానికి ట్రై చేస్తుంది, జాగ్రత్తగా ఉండని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత ఆవని దగ్గరికి అయితే రాజేంద్ర ప్రసాద్ అయితే వచ్చి అమ్మ ఆవని నీకోసం నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చారా చూపిస్తా అని చెప్పేసి పిలుస్తాడనమాట. ఏంటి మావయ్య ఏం గిఫ్ట్ తెచ్చారని చెప్పేసి ఆవని అయితే అడుగుతుంది. రామ్మ చూపిస్తాను అని చెప్పేసి ఇంకా బయట బెలూన్స్తో డెకరేట్ చేసిన స్కూటీని అయితే చూపిస్తాడనమాట. ఇక బండిని చూసి ఆరాధ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సూపర్ తాతయ్య, అమ్మకి స్కూటీ గిఫ్ట్గా ఇస్తున్నావా, చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి అంటదన్నమాట. ఏంటి మావయ్య గారు నా కోసం ఇప్పుడు ఈ కొత్త బండి ఎందుకు కొన్నారని చెప్పేసి ఆమె అయితే అడుగుతూ ఉంటుంది. ఇది నేను కొనలేదమ్మా, నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడు. గిఫ్టా, ఏ ఫ్రెండ్ మావయ్య అని చెప్పేసాను. కానీ ఏం లేదమ్మా, ఈ మధ్య నేను రోడ్డు మీద నడిచి వెళ్తుంటే నా ఫ్రెండ్ ఒకడు చూశాడమ్మా. ఒకప్పుడు మన కంపెనీలో నా కింద వర్క్ చేశాడు, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు. నువ్వు ఇలా నడిచి వెళ్ళడం ఏంట్రా అని చెప్పేసి ఇక వెంటనే షోరూమ్కి తీసుకెళ్ళి కారు కొనివ్వబోయాడు. నేను వద్దని చెప్పా, కనీసం ఈ స్కూటీ అయినా తీసుకురా అని చెప్పేసి నన్ను బలవంతం పెట్టాడు. తీసుకోకపోతే నాతో మాట్లాడనని అన్నాడు. నువ్వు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న పనులకు నడిచి వెళ్తున్నావు కదా, నీకు కూడా ఉపయోగపడుతుందిలే సరే అని చెప్పేసి తీసుకున్నా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడనమాట. ఇక అవని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ మావయ్య అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇక తర్వాత సీన్లో కమల్ శ్రీకర్ అయితే పల్లవి వాళ్ళని పిలిచి వసేయ్ ఇలా రండి, ఇప్పుడే మా నాన్నమ్మ ఫోన్ చేసి అమ్మ ఇంటికి వస్తుందని కబుర్ చెప్పింది అని చెప్పేసి అంటాడనమాట. అవును అత్తయ్య మాకు కూడా కాల్ చేసి చెప్పారు అని చెప్పేసి పల్లవి శ్రేయ అయితే అంటారనమాట. అది సరే కానీ మా అమ్మ ఎంత సడన్గా ఇంటికి ఎందుకు వస్తుంది, మీరు కానీ పిలిచారా అని చెప్పేసి ఏం తెలియనట్లు ఇద్దరు అయితే అడుగుతారు. అంటే ఇంట్లో పెద్ద దిక్కుంటే బాగుంటుందని మేమే రమ్మన్నాం అని చెప్పేసి అంటారనమాట. అవునా మంచి పని చేశారు, కానీ మా అమ్మకి ఇల్లు నీట్గా లేకపోతే చిరాకు, ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ వెళ్ళిపోతుంది. కనుక అమ్మ వచ్చేలోపు ఇల్లంతా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ తోమేసి అన్నీ నీట్గా పెట్టేయండి అని చెప్పేసి చెప్తారనమాట. ఇప్పుడు ఆ పనులన్నీ మేము చేయాలన్నట్టుగా ఇద్దరు అయితే చూస్తూ ఉండగానే సర్లే అయితే అమ్మని రావద్దని చెప్తాలని చెప్పేసి కమల్ శ్రీకర్ అయితే అంటాడు. లేదు మేము చేస్తాం అని చెప్పేసి ఇద్దరు అయితే ఇంట్లో పనులన్నీ చేసేసి ఇంకా అలసిపోయి హాల్లోకి అయితే వస్తారన్నమాట. ఏంటి అప్పుడే అయిపోయాయా అని చెప్పేసి కమల్ అయితే అడుగుతాడు. మీరు చెప్పిన పనులన్నీ చేసేసాగా అని చెప్పేసి పల్లవి శ్రేయ అయితే చెప్తారనమాట. మరి అమ్మ వచ్చినప్పుడు హారతి ఇవ్వాలి కదా, వెళ్ళి హారతి పళ్ళం కూడా రెడీ చేసుకుని రండి అని చెప్పేసి కమల్ అయితే చెప్తాడు. ఇక పార్వతి అయితే బ్యాగ్ పట్టుకుని వెళ్ళడానికి అయితే రెడీగా ఉంటుంది. రే మనోడు పోయి ఆటో పిలుచుకొని రారా అని చెప్పేసి భానుమతి అయితే చెప్తుందనమాట. అక్కర్లేదు నానమ్మ బుక్ చేస్తూ ఉండని చెప్పేసి అక్షయ్ అయితే ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఎంతసేపు ట్రై చేసినా ఒక బండి కూడా బుక్ అవ్వదనమాట. రే ఏంట్రా ఎంతసేపు, ఇంకో గంటలో రాహుకాలం వచ్చేస్తుందని చెప్పేసి భానుమతి అయితే కంగారు పడుతూ ఉంటుందన్నమాట. రాహుకాలం ఏంటి అత్తయ్య, నేనేమైనా కొత్త పెళ్లి కూతురునా లేక కొత్తగా కాపురానికి వెళ్తున్నానా, నా ఇంటికే కదా వెళ్తున్నానని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. నీకేం తెలియదు, నువ్వు ఊరుకోవే,
ఒక మంచి పని కోసం వెళ్తున్నప్పుడు ముహూర్తాలు అవి చూసుకోవాలి, నీకేం తెలియదని చెప్పేసి తిడుతుంది అనమాట. ఇంతలో అవని అయితే ఇక స్కూటీ వేసుకొని అయితే వస్తానమాట. ఏంటి అత్తయ్య ఎక్కడికో బయలుదేరినట్లున్నారు, నా బండిలో డ్రాప్ చేస్తాను ఎక్కడి అని చెప్పేసి అంటదనమాట. నీ బండి ఎక్కడానికి ఎక్కడెవరు రెడీగా లేరులే అని చెప్పేసి పార్వతి అయితే అంటది. రే నువ్వు బుక్ చేసావా ఆటో అని చెప్పేసి పార్వతి అయితే అడుగుతుందనమాట. లేదమ్మా ఎవరు పిక్ చేయడం లేదని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తాడు. మీరు సాయంత్రం వరకు ట్రై చేసినా ఎవ్వరూ రారు, ఎందుకంటే ఈరోజు ఆటోలు బస్సులు అన్నీ బంద్ అని చెప్పేసి అవని అయితే చెప్తుంది అనమాట. ఇక ఆ మాట చెప్పగానే భానుమతి అయితే కంగారు పడుతూ ఉంటుంది. అయ్యో ఈ రోజు దాటిపోతే ఇంకా 4 రోజుల వరకు మంచి రోజే లేదే, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట భానుమతి. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ ఆరాధ్య కూడా అక్కడికైతే వస్తారనమాట. అయ్యో రెండత్తయ్య నేను జాగ్రత్తగా మిమ్మల్ని తీసుకెళ్తాను కదా అని చెప్పేసి అవని అయితే అంటది. ఏయ్ నేను రానని చెప్పాను కదా అని చెప్పేసి పార్వతి అయితే అరుస్తుంది అనమాట. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అయితే అమ్మ అవని ఇంటర్వ్యూలకి నువ్వు ఆటోలో వెళ్తూ ఇబ్బంది పడకూడదని నీకు స్కూటీ గిఫ్ట్గా ఇచ్చాను, నీకు నచ్చినట్లుగా నీకు నచ్చినప్పుడు నువ్వు ఈ బండి పైన వెళ్ళు, ఎక్కడికి కావాలన్నా తిరుగు అని చెప్పేసి ఆ రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడనమాట. ఓహో తన కోడలికి బండి గిఫ్ట్గా ఇచ్చారని మనకు చెప్పడానికి ఇక్కడ వచ్చారు రా మీ నాన్న, ఇక ఈ స్కూటీ చూపించి బిల్డప్లు కొట్టడానికి వచ్చినట్లుంది అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. అయ్యో అత్తయ్య నేను అలాంటి బిల్డప్లు కొట్టడానికి ఇక్కడికి రాలేదు, అసలే రాహుకాలం వచ్చేస్తుందని అమ్మమ్మ గారు కంగారు పడుతున్నారు, ఎలాంటి సమయంలో పంతాలు ఎందుకు, మీరు ఎలాగో బండి బుక్ చేయాలనుకుంటున్నారు కదా, నేనే ఆ డ్రైవర్ అనుకోండి, రండి వెళ్దాం అని చెప్పేసి అవని అయితే పిలుస్తుంది అనమాట. ఇక భానుమతి కూడా కంగారు పెట్టేసరికి ఇక పార్వతి అయితే బండి ఎక్కుతుంది. ఇంతలో అమ్మ అవని బండి మీద వెళ్ళేటప్పుడు దుమ్ము ధూళి కలలో పడతాయి, ఇదిగో ఈ కూలింగ్ గ్లాస్ పెట్టుకో అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే ఇస్తాడనమాట. ఇక అవి తీసి పెట్టుకుంటూ ఉండగానే దీని సోకులు మండ అని చెప్పేసి మూతి తిప్పుకుంటూ ఉంటుంది పార్వతి. కొంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకొని చూస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి కళ్ళజోడు అవసరం లేదులే అమ్మ అని చెప్పేసి పార్వతి మీద సెటైర్లు వేస్తూ ఉంటాడనమాట రాజేంద్ర ప్రసాద్. ఇక బండి మీద వెళ్తూ పార్వతితో మాట్లాడుతూ ఉంటుంది అనమాట అవని. అవును కానీ అత్తయ్య నా డ్రైవింగ్ ఎలా ఉందో చెప్పలేదు, కంఫర్ట్గానే ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. ఏయ్ నాతో మాట్లాడుకో, డ్రైవింగ్ చేసేటప్పుడు మాట్లాడితే దేన్నైనా గుద్దేస్తావు, నా మక్కలు విరుగుతాయి, అందుకేనా ఇలా ప్లాన్ చేస్తావు అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. అలాంటిది ఏం లేదులే అత్తయ్య, నేను డ్రైవింగ్లో ఎక్స్పర్ట్, మీరు ఏం కంగారు పడకండి, మిమ్మల్ని క్షేమంగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా, మీకు అంతగా భయం ఉంటే నా భుజం మీద చేయి వేసుకోండి అని చెప్పేసి అంటదనమాట. ఏం అవసరం లేదని చెప్పేసి పార్వతి అయితే అంటది. ఇక వెళ్ళే దారిలో అవనికి తెలిసిన వాళ్ళు కనిపించగానే బండి అయితే ఆపుతుందనమాట. ఏంటి అవని స్కూటీ మెస్సిపోతుంది ఎప్పుడు కొన్నావు అని చెప్పేసి వాళ్ళు అయితే అడుగుతారు. అయ్యో లేదు నేను కొనలేదు, మా మామయ్య గారు నాకు గిఫ్ట్గా ఇచ్చారని చెప్పేసి అవని అయితే గొప్పగా చెప్తూ ఉంటుంది అనమాట. అవునా ఈ కాలంలో కూడా కోడల్ని ఇలా కూతురుగా చూసుకునే అత్తమామలు దొరకడం నీ అదృష్టం అని చెప్పేసి వాళ్ళు అయితే అంటారనమాట. అవును ఆ విషయంలో నేను చాలా లక్కీ అని చెప్పేసి అవని అయితే చెప్తూ ఉంటుంది. ఈ కూలింగ్ గ్లాసులు భలే ఉన్నాయి అని చెప్పేసి అడగగానే ఇవి కూడా మా మామయ్య గారే గిఫ్ట్గా ఇచ్చారని చెప్పేసి అవని అయితే చెప్తుంది. అబ్బో సూపర్ ఉన్నాయే, అవును ఈవిడెవరు అని చెప్పేసి పార్వతిని చూసి అడుగుతారనమాట. ఇక అవని అయితే తను మా అమ్మ అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక ఆ మాట వినగానే పార్వతి అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వరుసలు మారుస్తున్నావు అని చెప్పేసి పార్వతి అయితే విసుక్కుంటూ ఉంటుంది అనమాట. అవునా మరి మీరు నాకు ఏమవుతారో మీరే చెప్పండి అని చెప్పేసి అవని అయితే అంటది. తను నా కోడలు నేను తన అత్తయ్య అని చెప్పేసి తన నోటితోనే చెప్పేస్తుంది అనమాట. ఇక ఆ మాట వినగానే అవునా మీరిద్దరు అత్త కోడల్లా లేరు, తల్లి కూతుళ్ళ భలే ఉన్నారని చెప్పేసి వాళ్ళు అయితే అంటారు. సర్లే ముందు పద రాహుకాలం వచ్చేస్తుందని చెప్పేసి పార్వతి అయితే అంటది. ఇక సరే అని చెప్పేసి అవని అయితే బండి స్టార్ట్ చేస్తుందన్నమాట. అయితే అత్తయ్య అంటి ముట్టనట్లుగా కూర్చున్నారని చెప్పేసి కావాలని బ్రేకులు వేస్తూ ఉంటుంది అనమాట. అవని పడిపోతానేనన్న కంగారు లేక పార్వతి అయితే అవని భుజం మీద అయితే చేయి వేస్తుంది. ఇక పార్వతి కోసం అయితే శ్రేయ పల్లవి అయితే ఇద్దరు అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఎంతలో స్కూటీ సౌండ్ వచ్చేసరికి అత్తయ్య గారు వచ్చినట్లున్నారని చెప్పేసి బయటకు అయితే వస్తారనమాట. ఇక కూలింగ్ గ్లాసులు పెట్టుకొని అవని అయితే వస్తుంది. ఏంటి నువ్వు వచ్చావు అని చెప్పేసి పల్లవి అయితే అడుగుతుంది అనమాట. నా ఇంటికి రావడానికి కూడా నేను మిమ్మల్ని పర్మిషన్ అడగాల అని చెప్పేసి అవని అయితే అంటది. అంటే అత్తయ్య గారు వస్తానన్నారు అందుకే అని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట. అవునా అత్తయ్య గారు అని చెప్పేసి అవని అయితే పిలుస్తుంది. వెనకాలే పార్వతి అయితే వస్తుందన్నమాట. ఇక ఆ సీన్ చూసి పల్లవి శ్రేయ ఇద్దరు అయితే ఒకసారిగా షాక్ అయిపోతారు. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.